స్తనాలు నిండుగా తయారవ్వాలంటే ఏం తినాలి? స్తనాలు నిండుగా తయారవ్వాలంటే తినడం వల్ల మాత్రం అవ్వదండి. తిండితో సంబంధం లేదు. స్తనాలు నిండుగా ఉండడం అనేది అంతా కూడా మన శరీరం నుండి జీన్స్ పెట్టి ఉంటుంది. ఆ జీన్స్ వాటిని చక్కగా తయారు చేస్తాయి. అలాగే వ్యాయామం చేస్తే ఆ వ్యాయామం చేసినప్పుడు మన స్తనాల కింద పెక్టోరియల్స్ మీద ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిలు బాగా చక్కగా తిగ్గా తయారవుతుంది. అప్పుడు ఇది నిండుగా కూడా. అంతేకాకుండా కూర్చుని పొజిషన్ స్ట్రైట్గా ఇలా కూర్చున్నా, లేదా గట్టిగా నిండు జిమ్ చేశారనుకోండి, లేదా యోగా చేశారనుకోండి, చేస్తే మనిషి నిట్టారు కూర్చుంటారు. అంటే కండరాలన్నీ కూడా చక్కగా పొజిషన్ మంచి టెంపర్ కలిగి ఉంటాయి. ఆ మనిషిని అలాగే కూర్చోబెడుతుంది అన్నమాట. అప్పుడు ఈ చక్కగా ప్రొజెక్షన్ ఉన్నది తగ్గదు. అంటే ఏం కావాలి? ఒకటి జీన్స్ ప్రకారంగా స్తనాల పరిమాణం పెరగడం ఒకటి. ఆ జీన్స్ పుట్టుకుతూ వస్తాయి, తర్వాత వచ్చేవి కాదు, తర్వాత మనం చేయలేదు, పుట్టుకుతూనే ఉంటాయి. రెండోది స్తనాల కింద ఉండే మజిల్ మాత్రం మనం ఎక్సర్సైజ్ ద్వారా పెంచుకోవచ్చు. మజిల్ పెరిగితే మాత్రం కూడా కొద్దిగా ప్రొజెక్షన్ వస్తుంది. మజిల్ పెక్టోరియల్స్ మజిల్ ఉంటుంది. ఇది అనమాట. దానికి ఆ మజిల్స్ పెరగాలంటే కావాల్సినవి మంచి ఆహారం కావాలి, ఎక్సర్సైజ్ కూడా కావాలి. తిండి తింటే అవ్వదు, గుర్తుంచుకోండి. ఒక్క తిండి తిని ఎక్సర్సైజ్ అయిపోతే ఏమీ ఫలితం లేదు. తిండి, వ్యాయామం ఆ రెండు ఉంటే ఆ మజిల్స్ తయారవుతాయి. మనిషిని చక్కగా ఆ షేప్ వస్తుంది. అంచేత సైజు మాత్రం పెరగవు. సైజు మాత్రం ఏమున్నాయో అవి జీన్స్ ప్రకారం నిర్ధారణ అవుతాయి. అంటే తిండి ప్రకారంగా ఏం తింటే, ఏదో ఈ పళ్ళు తింటే, లేదా ఒక ప్రోటీన్ ఫుడ్ తింటే, మాంసం తింటే, ఎగ్స్ తీసుకుంటే పెరుగుతాయి, అలాగే పెరగవు. అది మాత్రం జరగదు. అది బై బర్త్ జీన్స్ ప్రకారం నిర్ధారణ అవుతుంది. అంచేత ఎవరైనా బ్రెస్ట్ చిన్నదిగా ఉంటే చేయాల్సినంటే ఆహారం తీసుకుంటూనే వ్యాయామం చేయండి. వ్యాయామం చేస్తే కొద్దిగా మజిల్స్ కింద మజిల్ స్ట్రాంగ్గా జరుగుతుంది. దాని తగ్గట్టుగా చక్కగా మజిల్ టోన్ పెరుగుతుంది. వీపు దగ్గర అక్కడ దాని చక్కగా ఇలా కూర్చుంటారు, చక్కగా నడుస్తారు, టీవీగా నడుస్తారు. అవి టీవీగా కనబడతాయి అన్నమాట. అంతగా కావాలని ఇంకా పెద్దగా ఉంటే కొద్దిగా మరి షేప్ బాడీస్ వేసుకుంటే షేప్ బాడీస్లో నిండుగా కనబడతాయి. ఉన్నవి నిండుగా కనబడతాయి. అంతేగాని ఇంకేం లేదు. పెంచడానికి మందులు ఏం లేవు, ఇంజక్షన్లు ఏం లేవు, బిళ్ళలు ఏం లేవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.